హాయ్, నేను ఈరోజు ద్వారకా తిరుమలకి వచ్చానండి. లాస్ట్ టైం కరోనా టైంకి వచ్చాను. అస్సలు రష్ లేదు అప్పుడు. ఇప్పుడు రష్ దానికి 10 times పెరిగిందండి. చాలా ఎండగా ఉంది కూడా. అయితే ఇక్కడ మనం ఫోన్స్ లోపలికి తీసుకెళ్ళకూడదు. బయట 5 rupees ఇస్తే బయట పెట్టుకుంటారండి. చాలా షాప్స్ ఉంటాయి కూడా. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి దర్శనం 3 types అండి. ఒకటి ఫ్రీ దర్శనం, ఒకటి 100 rupees దర్శనం, ఒకటి 200 rupees అనమాట. కోలాటం వాళ్ళు 100 rupees దర్శనంకి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అండి. ఈ మండపం చూసారని ఎంత బాగుందో. నేను ఇలాంటి మండపం వేరే వీడియోలోకి వచ్చి చూపించాను. కొల్లేరు పెద్దింట్లమ్మ గుడికి. దానికి ఇప్పుడిప్పుడే మండపం కడుతున్నారు. కానీ బ్లాక్ అండ్ వైట్ థీమ్ కాదు, అది కలర్స్ ఉన్నాయి ఆ ఇమేజ్ బొమ్మలన్నిటికీ. చాలా బాగుంటుంది అది కూడా. ఇది కూడా చాలా బాగుందండి. చాలామంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ ప్రసాదం కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా రావడానికి. ఈ మండపంలో ఎక్కువ కోలాటాలు, నాటకాలు, కళ్యాణం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. నేను కోలాటం వీడియోస్ కూడా తీశాను, మీకు లాస్ట్లో చూపిస్తానండి. ఒకసారి చూడండి. ఒకవేళ మీరు ఎవరైనా కోలాటంలో పార్టిసిపేట్ చేస్తుంటే కనుక ఒక కామెంట్ చేయండి. అసలు ద్వారకా తిరుమలకి ద్వారకా అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? చీమల పుట్టు నుంచి వచ్చారంట అండి ఒక ముని గారు. ఆయన పేరేంటంటే ద్వారక. ఆయన వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేశారనమాట. అందుకని ద్వారకా తిరుమల అని వచ్చింది. ఎందుకంటే అప్పుడే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. అయితే ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇది తూర్పు ద్వారం అండి. తూర్పు ద్వారం సైడే దేవుడు కూడా ఉంటారు. ఎందుకంటే ద్వారకా ముని కూడా తూర్పు వైపు కూర్చుని తపస్సు చేశారంట. అందుకే ఇక్కడ దేవుడు కూడా తూర్పు వైపే ఉంటారు. తూర్పు వైపు ఉండే టెంపుల్స్ చాలా రేర్ అండి. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ వైకుంఠవాస అని కూడా అంటారండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం విశాఖలోను ఆశ్వేజ మాసాల్లోనూ జరుగుతాయంటండి. ఎప్పుడైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే రండి ఒకసారి. గుడి ఎదురుగానే పక్కన చాలా చిన్న చిన్న ఐడల్స్ ఉన్నాయండి. చిన్న చిన్న దేవతలు, దేవుళ్ళు గుళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ గోదానం కూడా పెట్టారండి. అండ్ ఇక్కడ అన్న సంతర్పణ కూడా ఉంది. చాలా బాగుంది. ఫుడ్ అయితే మీరు ట్రై చేయండి ఒకవేళ వస్తే. ఇక్కడ మీకు కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఒక ప్రత్యేక స్థలం ఇచ్చారు. మీలో ఎవరైనా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న మెట్ల దారి వైపు వచ్చారా అండి? అది కూడా చాలా బాగుంటుంది. ద్వారకాలో మెయిన్ మీరు వస్తే నిమ్మకాయలు కానీ, మ్యాంగోస్ కానీ, పనసకాయలు కానీ చాలా చీప్గా దొరుకుతాయి. పక్కా కొనండి. కవర్ నిమ్మకాయలు 50 rupees, జాంకాయలు 50, అలా చాలా తక్కువగా అమ్ముతారు. ఒకసారి ట్రై చేయండి.